జై శ్రీరామ్. ఆ త్రిజట చెప్పింది విని రాక్షసాంగనలు భయపడిపోయినారు. ఏమి కల వచ్చింది, చెప్పు చెప్పు అన్నారు. ఆ త్రిజట ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టింది. ఏనుగు దంతాలతో చేసిన దివ్యమైన శిబికను ఒకదానిని 1,000 హంసలు ఆకాశమార్గాన మోసుకొని వచ్చినవి. రాముడు తెల్లటి పూలదండలు, తెల్లటి వస్త్రాలు ధరించి లక్ష్మణునితో కూడి ఆ పల్లకిలో కూర్చొని వచ్చినాడు. సీతాదేవి తెల్లటి చీర కట్టుకుని సముద్రము మధ్యన శ్వేతపర్వతము మీద కూర్చుని ఉన్నది. సూర్యునితో వెలుతురు వలె రాముడితో సీతాదేవి కనిపించింది. 4 దంతాలతో పెద్ద పర్వతమంత ఏనుగును రాముడు లక్ష్మణుడితో ఎక్కడం నేను చూచాను. దేహకాంతులతో తేజరిల్లుతూ ఉన్న ఆ అన్నదమ్ములు సీతాదేవి దగ్గరకు పోయినారు. శ్వేత పర్వత శిఖర సమీపాన ఆకాశంలో రాముడెక్కిన ఏనుగును సీతాదేవి ఎక్కింది. అంతటా ఆ కమలలోచన పెనిమిటి ఒడిలో నుంచి లేచి సూర్య చంద్రులను పట్టుకుంది. అది నేను చూచాను. ఆ అన్నదమ్ములు, ఆ విశాలాక్షి కూర్చున్న ఆ ఏనుగు లంకాపట్టణం మీద ఆకాశంలో కనిపించింది. అంతటా తెల్లటి 8 ఎద్దులు కట్టిన రథము మీద రాముడు సీతాదేవితో ఇక్కడికి వచ్చినాడు. ఆ పురుషోత్తముడు రాముడు సీతాదేవితోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ సూర్యసమానమైన దివ్య పుష్పక విమానమెక్కి తూర్పు దిక్కుగా పోయినాడు. మహావిష్ణువు వంటి ఆ పరమ పరాక్రమవంతుని రాముని సీతాదేవితో లక్ష్మణుడితో నేనట్లా కలలో చూచినాను. స్వర్గాన్ని పాపాత్ములు సంపాదించలేరు. అదేవిధంగా ఆ మహాతేజోవంతుని రాముని సురాసురులు గాని రాక్షసులు గాని మరెవరైనా గాని జయించలేరు. రావణాసురుడు గన్నేరు పూల దండలు వేసుకొని ఎర్రటి వస్త్రములను కట్టుకొని దేహమంతా నూనెతో తడిసిపోయి తప్పత్రాగి కైపెక్కి నేల మీద పడిపోయినాడు. అంతేకాదు, రావణాసురుడు పుష్పక విమానము నుంచి నేల కూలినాడు. అప్పుడు అతని నెత్తి మీద వెంట్రుకలు లేవు. నల్లటి గుడ్డ కట్టుకున్నాడు. ఒక ఆడుది అతనిని లాక్కొని పోతూ ఉన్నది. ఆ రావణాసురుడు ఎర్రని పూలదండలు వేసుకుని రక్తచందనము ఒంటికి పూసుకొని నూనె త్రాగుతూ నవ్వుతూ నాట్యమాడుతూ పిచ్చెక్కిన వాడి వలె వికృత చేష్టలు చేస్తూ గాడిదలు కట్టిన రథము మీద ఎక్కిపోవడము చూచినాను. అతడు ఆ రథము దిగి ఒక గాడిదనెక్కి అమిత వేగంగా దక్షిణ దిక్కుకు పోతున్నాడు. అట్లా పోతూ పోతూ భయం వేసి తెలివి తప్పి ఆ గాడిద మీద నుంచి అతడు తలక్రిందులుగా నేలకూలాడు. వెంటనే లేచి అడుగులు తడబడుతూ భయము వలన కైపు వలన దేహము స్వాధీనము తప్పిపోయింది. కట్టుకున్న గుడ్డలు ఊడిపోయినవి. పిచ్చెక్కిన వాడివలే పిచ్చి మాటలు మాట్లాడుతూ దుర్గంధముతో దుస్సహముగాను భయంకరముగాను చీకటిగాను నరకముగాను ఉన్న అమేధ్యపు బురదగంటులో పడి మునిగిపోయినాడు. ఎర్రచీర కట్టుకుని దేహమంతా బురద పూసుకుని కారు నలుపు ఆడుది ఒకతే రావణాసురుడి మెలకు తాడుకట్టి దక్షిణ దిక్కుకు లాగుకొని పోతూ ఉన్నది. అదేవిధముగా కుంభకర్ణుడు కూడా కనిపించినాడు. రావణాసురుడి కొడుకులందరూ నూనెతో తడిసిపోయినారు. రావణాసురుడు పందిని, ఇంద్రజిత్తు మొసలిని, కుంభకర్ణుడు ఒంటిను ఎక్కి దక్షిణ దిక్కుగా పోయినారు. జై శ్రీరామ్.